నమస్తే పిల్లలు. మనకు కథలంటే చాలా ఇష్టం కదా! ఆ కథల్ని మనం అప్పుడప్పుడు అమ్మమ్మ, తాతయ్య చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. అలాగే మనం ఇప్పుడు విష్ణు శర్మ గారు చెప్పిన పంచతంత్రం కథలను తెలుసుకుందాం. సరేనా? అసలు ఈ పంచతంత్రం కథలు ఎలా వచ్చాయో ఈరోజు తెలుసుకుందాం. అనగనగా ఒక రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. సత్యం, ధర్మం, న్యాయం, శాంతి, అహింస, నీతి అనే 6 సూత్రాలను తాను ఆచరిస్తూ తన ప్రజల చేత కూడా పాటింపచేస్తూ యథా రాజా తథా ప్రజ అన్న ఆర్యోక్తిని నిజం చేశాడు. ఇన్ని సద్గుణాలున్న ఆ రాజుకి 3 కుమారులు. ఆ ముగ్గురు నిరంతరం ఆటపాటలలో మునిగి తేలుతూ చదువు పట్ల ఆసక్తి లేక మందమతులు, సోమరిపోతులు అయ్యారు. వారి అల్లరి భరించలేని రాజగురువు ఆ ముగ్గురిని రాజు వద్దకు తీసుకొచ్చి, మందమతులైన ఈ ముగ్గురి ప్రయోజకుల్ని చెయ్యడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఈ ముగ్గురు సుంటలు, ఈ జన్మకి బాగుపడరు అని తేల్చి చెప్పేశాడు. రాజగురువు మాటలకి ఉక్రోషపడిన ముగ్గురు తమ తండ్రితో, చదువుకోవాలని, గొప్పవాళ్ళం కావాలని మాకు ఉంది. కానీ గురువు చెప్పే విద్యలేవీ మాకు అర్థం కావడం లేదు. అర్థం కాని చదువు వ్యర్థం కదా. మాకు అర్థమయ్యేలా పాఠాలు బోధించే గురువుని నియమిస్తే చదువుకొని మీ కలలు నిజం చేస్తాం. కేవలం శాస్త్ర పాండిత్యం కాక సందర్భోచిత సామర్థ్యం గల పండితుడిని మాకు గురువుగా నియమించండి అని ముగ్గురు రాకుమారులు రాజుగారితో చెప్పారు. సందర్భోచిత సామర్థ్యం కలిగిన పండితుడా? అలాంటి వాడు ఎవరైనా ఎక్కడైనా ఉన్నాడా అని అడిగారు రాజు. మరుక్షణం ఉన్నాడు అంటూ ఒక రామచిలుక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలి, మా గురుదేవులు విష్ణు శర్మ గారు ఉన్నారు. ఆయన మహాపండితుడే కాదు, సందర్భోచిత పరిజ్ఞానం కలిగిన మహామేధావి. మా ఆశ్రమంలో నా వంటి పక్షులకు, జింకలు, కుందేళ్ళు, కోతులు, కప్పలు, కాకులు వంటి జంతువులకు ఆశ్రయం ఇచ్చి మేము ఎలా కలిసి జీవించాలో చిట్టి పొట్టి నీతి కథల ద్వారా మాకు తెలియజేశారు. పక్షుల్ని, జంతువుల్ని జ్ఞానవంతుల్ని చెయ్యగలిగిన ఆ మహానుభావుడికి మిమ్మల్ని సకల శాస్త్ర కోవిదులుగా తీర్చిదిద్దడం ఒక సమస్య అనేసి తుర్రునెగిరిపోయింది రామచిలుక. చిలకమ్మ, ఆగమ్మ, మేము వస్తున్నాం. మీ గురుదేవుల్ని ప్రార్థించి విద్యాబుద్ధులు నేర్చుకుంటాం అంటూ రాకుమారులు ముగ్గురు చిలకమ్మ వెనుక విష్ణుశర్మ ఆశ్రమానికి పరుగులు తీశారు. చిలకమ్మకే పలుకులు నేర్పిన ప్రజ్ఞాశాలి విష్ణుశర్మ. పక్షులు, జంతువులకి సహజీవనం నేర్పిన ఆ ధీశాలి విష్ణుశర్మ. పరమసుంటలైన ముగ్గురు రాకుమారులని పరిపాలనా దక్షులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి విష్ణుశర్మ ఉపయోగించిన మార్గమే పంచతంత్రం. ఈ పంచతంత్రంలో మొత్తం 5 భాగాలున్నాయి. అవేమిటంటే మిత్రలాభం, మిత్రభేదం, కాకోలూకీయము, లబ్ధప్రణాశము, అపరీక్షిత కారకం అనే 5 నీతి సూత్రాల సమాహారమే పంచతంత్రం. అందరికీ నమస్కారం.